హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను జంతికలు తయారు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 2 కప్స్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ వచ్చేసి పుట్నాల పొడి తీసుకున్నానండి. గ్రైండ్ చేసేసి రెండింటిని అయితే బాగా జల్లించి పెట్టుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, వాము, జీలకర్ర అండి, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలండి. ఇవైతే మనకి అంత పిండెల్లా కలిసేలాగా. ఇది వచ్చేసి వెన్న వేస్తున్నానండి. వెన్న అయితే కరిగించి వేసేసాను. వెన్న వేయడం వల్ల మనకు మురుకులు అనేవి టేస్ట్ బాగుంటాయి. అలాగే గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయండి. వాటర్ వేసేసి తగినంత వాటర్ వేసేసి పిండిని అనేది బాగా తడుపుకోవాలండి. మనం ఇలా సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో అయితే మనకు నచ్చిన బిల్లలు వేసేసి మురుకులు చేసేసుకోవచ్చండి. నేనైతే చిన్న చిన్న మురుకులు అయితే వేస్తున్నానండి. అయితే స్టఫ్ చేసేసి ఇలా కవర్ పైన అయితే ఒత్తేసుకున్నాను. లేదంటే మనం డైరెక్ట్ ఆయిల్ అయినా ఒత్తేయచ్చండి. ఇలా ఫ్రై చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేయాలి. అంతేనండి, టేస్టీ మురుకులు అయితే రెడీ. ఇవైతే 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి. కరకల్లాడుతూ ఉంటుంది. మీకు